రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ శకునాలు చెప్పడంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అందివేసినటువంటి చేయిగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన చెప్పేటటువంటి అనేక అంశాలు తర్వాత ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాయి. అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు మీద చాలా సీరియస్గానే కామెంట్ చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక ఎజెండా సెట్ చేసేటటువంటి విషయంలో భాగంగా ఆయన చేశారా, లేదంటే డేంజర్ బెల్స్ని మోగించారా అనేది వేచి చూడాలి. కానీ ముందుగా అసలు ఈ ఆదివారం కొత్త పలుకులో చేసినటువంటి సూచనలు లేదా హెచ్చరికలను చూస్తే కనుక రేవంత్ రెడ్డి మరో కేసీఆర్లా మారుతున్నారు అంటూ ఆయన చాలా సునిశ్చితమైనటువంటి చాలా సీరియస్ హెచ్చరికనే జారీ చేశారు. ఎందుకంటే కేసీఆర్ ప్రజలకి, ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు, ఇతరుల అయినటువంటి శాసనసభ్యులకి అందరికీ దూరమైన తర్వాత ఆయన తనకు తెలియకుండానే తాను పదవి వీడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. రేవంత్ రెడ్డిది కూడా అటువంటి పరిస్థితి రావచ్చా అనేటటువంటి అనుమానాల్ని ఇప్పుడు రాధాకృష్ణ లేవనెత్తారు, రేకెత్తించారు. అంటే రేవంత్ రెడ్డిని ఒకవైపు హెచ్చరిక జారీ చేస్తూనే ప్రభుత్వానికి దిశ నిర్దేశం అనేటటువంటిది లేదు. కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్లుగానే వ్యవహరిస్తారు. అయితే మంత్రులు కూడా ఏ పని కూడా పూర్తి స్థాయిలో తమ బాధ్యతను నిర్వర్తించడం కంటే అంతా ముఖ్యమంత్రే చూసుకుంటారు అనేటటువంటి ధోరణికి వచ్చేసారు. గతంలో ఎటు కేసీఆర్ టైంలో కూడా ఆయన చుట్టూనే అధికారం అంతా కేంద్రీకృతం కావడము, ఆయన ఎవరిని కలవకుండా, ఈటల రాజేందర్ లాంటి స్థాయి కలిగినటువంటి నాయకులను కూడా కలవకుండా దూరం పెట్టడం, అదంతా ఆ తర్వాత తిరుగుబాటుకి లేదంటే అసంతృప్తికి ఏ విధంగా అయితే దారితీసిందో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి ధోరణిలో ముందుకెళ్తున్నారు. మరోవైపు ప్రజల్లో పెదవి విరుపులు మొదలయ్యాయి, ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్థాయికి చేరుకునేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అనుకున్న స్థాయిలో ప్రభుత్వం పనిచేయడంలో విఫలమవుతోంది. విపరీతమైనటువంటి పథకాలు పెట్టుకున్నారు, దాంట్లో ఏది అర్హులకు ఇవ్వాలి, ఏది అనర్హులకు ఇవ్వాలి అనేటటువంటిది నిర్ణయించుకోలేకపోతున్నారు. అన్ని పథకాలు అమలు చేయాలంటే నిధులు సరిపోవు. ఒకవైపు నిధుల సంక్షోభం, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం కొరవడం, సమిష్టి బాధ్యతను తీసుకోవడానికి ప్రభుత్వంలో మంత్రివర్గం అంతా కూడా, మంత్రులంతా కూడా ముందుకు రాకపోవడం, దీని కారణాల దృష్ట్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే ఆశించినటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళడం లేదు. అందులోని కేడర్లో కూడా కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, అంటే కార్యకర్త తర్వాత ప్రజాప్రతినిధి, మంత్రి, ముఖ్యమంత్రి అందరూ కూడా ఏదో అసంతృప్తితోటి, ఆవేదనతో రగిలిపోతున్నారంటే ఎవరు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు. ప్రభుత్వంలోని సాటిస్ఫాక్షన్గా లేరు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి సవాల్ అంటే రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ని అధికారంలోకి రానివ్వను, అధికారంలోకి వస్తే నా పేరు మార్చుకుంటాను, ఇలాంటి సవాలు తాజాగా చేశారు. అసలు సవాలు సంగతి పక్కన పెట్టండి, అసలు ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న తలెత్తేటటువంటి అవకాశం ఉంది అంటూ ఆర్కే సూటిగానే ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యంగా ఆయన లేవనెత్తినటువంటి కొన్ని అంశాల్లో ఉండేటటువంటి ప్రయారిటీస్ ఏంటి అని చూస్తే ప్రధానంగా ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఏ ఏ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి అనేటటువంటి అంశాలని పక్కన పెట్టి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అన్నీ ఇవ్వడం అనేది అసాధ్యము. ప్రభుత్వం స్పష్టత తెచ్చుకోవాలి అని చెప్పి ఒకటి, అంటే ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు, ఏది ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల్లో అసంతృప్తి లేకుండా మళ్ళీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వానికి స్పష్టత లేదు. వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎన్నికల్లో పరాభవం తప్పదు అని స్పష్టంగా, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ నిజానికి పెన్షనర్లకు 8,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి. అవి కానీ ఇటువంటి ఏమీ ఇంప్లిమెంట్ చేయకుండానే లేదు అంతా బాగుంది మేము అన్నీ చేస్తాం అన్నట్లుగా ప్రజలను మభ్యపెడితే పరాభవం తప్పదంటే ఓటమి తప్పదు అన్నట్లుగానే ఇండైరెక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఇంక కేసీఆర్ తోటి ఎక్కడ పోల్చారని చూస్తే కనుక సమయపాలన విషయంలో కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు ఉన్నాయి. తనను కలుసుకోవాలని అనుకుంటున్న వారికి అవకాశం ఇవ్వడం లేదని చెప్తున్నారు. అప్రాధాన్య అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చాలా సీరియస్ ఇష్యూస్, ప్రధానమైన అంశాలు చర్చించాలనుకున్న వారికి సమయం కేటాయించట్లేదు. గతంలో కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఈ తరహా వ్యవహారంతో వెళ్ళి బక్కబార్లా పడ్డారు, లేదంటే ఫెయిల్ అయ్యారు, వైఫల్యం చెందారు, ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ ధోరణిలోనే కనిపిస్తూ ఉన్నారు. పార్టీ నాయకులకు కలుసుకునే కారణంగా కేసీఆర్, చంద్రబాబు మూల్యం చెల్లించుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి యువకుడు, అందరినీ కలుసుకోవచ్చు.
కానీ కనీసం ఆయనకి బాగా పరిచయం అయినటువంటి వాళ్ళు, గతం నుంచి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, కీలకమైనటువంటి నాయకులు కూడా రేవంత్ రెడ్డిని కనీసం అప్లికేషన్ కాకుండా ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వాలన్నా కూడా వారం రోజులు వెయిట్ చేసినా కూడా కలవలేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది కానీ, సాధారణమైనటువంటి సత్సంబంధాలు కానీ కొనసాగించడం అనేది సాధ్యం కావటం లేదు అనేది ఈయన లేవనెత్తినటువంటి అంశం. ఇంకొకటి ప్లానింగ్ ఉండటం లేదు అనేది ఒకటి ప్రధానంగా. ఈ తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘం సమ్మె చూసాము. ఒక శంకర్ గౌడ్ చనిపోవడంతో ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. తర్వాత ఈ లోపలనే ప్రభుత్వానికి అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి దాదాపు ఏడాది కాలంగా ఈ వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎవరో చొరవ తీసుకోకపోవడంతో అది జాప్యం అవుతూ వచ్చింది. చివరికి ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించుకుని పరిష్కారం చేసుకోగలిగారు. కానీ ముందుగానే ఎందుకు చేయలేకపోయారు? ఈ డ్యామేజ్ ఎందుకు జరిగింది అంటే మంత్రులు కానీ ఇతరులు కానీ ఈ విషయంలో ఏమి చొరవ తీసుకోవట్లేదు. మంత్రులు మొత్తం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత చూద్దాం అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా తన మనసులో ఏముందో చెప్పట్లేదు. అంటే అది అనుమానం కావచ్చు, లేదంటే తన మనసులో ఉండేటటువంటి యాక్షన్ ప్లాన్ అంతా కూడా మంత్రులకి యంత్రాంగానికి చెప్పేస్తే కనుక లీకేజీలు ఉండొచ్చు, ఆల్టర్నేటివ్ యాక్షన్ ప్లాన్ ప్రత్యర్థులు రూపొందించుకోవచ్చు, లేదంటే ముందు జాగ్రత్తగా తాను పెత్తనం చేస్తున్నాననేటటువంటి భావన కలగటం ఎందుకు, వాళ్ళ పని వాళ్ళు చేయని తర్వాత అవసరమైనప్పుడు జోక్యం చేసుకుందామని రేవంత్ రెడ్డి అతి జాగ్రత్త అయ్యి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రము ఒక సమిష్టి బాధ్యతగా ముందుకు వెళ్ళటం లేదు అనేది అయిన అబ్జర్వేషన్, అంటే రాధాకృష్ణ అబ్జర్వేషన్గా కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని సంఘాలకు సంబంధించి, సమస్యలకు సంబంధించి, ఎన్జిఓలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాలు వేసినప్పటికీ అవి కేవలం నామకే వాస్తేగా మిగిలిపోతున్నాయి, కానీ పనిచేయట్లేదు. కొంతమంది కార్మిక నాయకులు వెళ్ళి ఒక మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు అంటే మంత్రిని కలిసినప్పుడు అసలు నేను మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్నానా అంటూ ఆ మంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం, అంటే ఎంత అకౌంటబిలిటీ లేనటువంటిది లేదంటే సమాచారం లేనటువంటి విధానం కొనసాగుతుంది ప్రభుత్వంలో. ప్రభుత్వానికి ఒక దిశ లేకుండా పోతుంది అనే దానికి కొన్ని ఉదాహరణల్ని కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికారం తమదే అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడంలో తప్పులేదు. ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ ప్రభుత్వ పరంగా అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి కదా. అంటే నేను నెగ్గుతాను, కేసీఆర్ నెగ్గితే నా పేరు మార్చుకుంటాను, ఇలాంటి ఛాలెంజ్లు సవాళ్ళు ఎన్నైనా వేయచ్చు. కానీ అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఎంత మేరకు నడుస్తోంది, సవాళ్ళతోటి లేదంటే ఛాలెంజ్లతోటి పని అయిపోతుందా అనేది ఒక ప్రశ్నని లేవనెత్తారు. తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ అన్ని సాధ్యం కాదు, దాన్ని సరిచేసుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు అని పిండి కొద్ది రొట్టె అన్నట్లుగా పథకాలు ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఇంకా వచ్చిందని చెప్పలేకపోయినప్పటికీ పెదవి విరుపు మొదలైందంటే ప్రజల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అవి తీవ్రమైనటువంటి వ్యతిరేకతగా మారితే ప్రభుత్వము గద్దె దిగిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా ఆ అసంతృప్తి ప్రజల్లో ఎందుకు వచ్చింది, కేడర్లో కూడా కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా ఏదో తెలియనటువంటి భావము, సంతృప్తికి చెందినటువంటి స్థితి ఎందుకుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అని. ఇంకా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసుకోవడానికి కేవలము 2 ఏళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అధికార పార్టీలో నెలకొన్న అసంతృప్తిని ముందుగా పారదోలాలి. అంటే పార్టీ యంత్రాంగము, ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటటువంటి అసంతృప్తిని పారదోలాలి. తర్వాత ప్రజల్ని అడ్రస్ చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా, ఈ అసంతృప్తి తెలవకపోతే ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ప్రజలకు చేరవు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు అంటే రెక్టిఫై చేసుకోవడానికి ఇక 2 ఏళ్ల వ్యవధి మాత్రమే ఉంది. 2 ఇయర్స్లోనే మీరు ఏం చేస్తారు అనేది తెలుసుకోకపోతే కనుక 2 ఏళ్ల తర్వాత మీరు ఏమైనా చేయడానికి కూడా ఉండదు. ఈ 2 ఏళ్లలోని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా పట్టాల మీదకి ఎక్కించి ఎలక్షన్ మోడ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళకపోతే కనుక పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల తర్వాత ఆయన తన పేరును మార్చుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. తన పేరును మార్చుకోవాల్సి వచ్చినా అంటే దీంట్లో ఇండైరెక్ట్గా ఏంటంటే 2 అంశాలని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆర్కే హెచ్చరించారు. తన పేరు అంటే తన పేరుకు ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఉంది, అది పోవచ్చు. మీరు ఇప్పటికైనా సర్దుబాటు చర్యలు తీసుకుని 2 ఏళ్లలో సమగ్రంగా పనిచేసి ప్రభుత్వం ప్రజలకు చేరువ చేస్తే మాత్రమే ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఛాలెంజ్ చేశాడు ఆయన. కొంచెం అది నిజానికి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ ఏదో ముద్రగడ పద్మనాభం విషయంలో జరిగింది, కానీ సాధారణంగా జరగదు. పొలిటికల్ ఛాలెంజ్. ఒకవేళ కేసీఆర్ మళ్ళీ నెగ్గితే నా పేరు మార్చుకుంటానన్నాడు, ఆ పేరు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే స్పష్టంగానే ఇక దిద్దుబాటు చర్యలు అనేటువంటివి పట్టాలకు ఎక్కించే పని జరగకపోతే కనుక
2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం అనేటటువంటి ఒక సూచనని స్పష్టంగా రాధాకృష్ణ అందించాడు. మరి రేవంత్ రెడ్డి దీని పట్ల ఎలా స్పందిస్తాడు, ఏం చర్యలు తీసుకుంటాడు? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి వారు అన్నట్టుగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరినీ ఒకే గాడి మీదకి తీసుకురావడం రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా లేదా? ఇది రేవంత్ రెడ్డి తన చర్యలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి గాను రాధాకృష్ణ లోపాలను చెబుతూనే ఎజెండా సెట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి మారల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి క్రమంలో భాగంగా ఈ వార్తని, ఈ కథనాన్ని రాశారా? ఇవన్నీ ప్రశ్నలే. కానీ ఏదేమైనప్పటికీ రాధాకృష్ణ రాసినటువంటి విషయంలో మాత్రం 80% మేరకు స్పష్టమైనటువంటి విధి విధానాలు, స్పష్టమైనటువంటి వాస్తవాలు ఉన్నాయనేది రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చెప్తున్నటువంటి సమాచారం. రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడు? బహిరంగంగా స్పందించడం కుదరదు కాబట్టి ప్రభుత్వానికి, యంత్రాంగానికి ఈ ఆర్టికల్ కథనాన్ని చూపించి మనం సెట్ చేసుకోవాలి అంటూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైనటువంటి మంత్రుల్ని, కార్యకర్తల్ని వీళ్ళందరినీ ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. హైకమాండ్ ఎంత మేరకు ఈయనకి ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది, ఇవన్నీ వేచి చూడాల్సినటువంటి అంశాలు.